హలో పీపుల్, వెల్కమ్ టు మై వరల్డ్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఓన్లీ డిఐవైస్ క్రాఫ్ట్స్ చూసాం. సో ఇన్ అడిషన్ టు దాట్ నాకు ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఈరోజు మన ఛానల్లో ఇది ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ తెలుగు వ్లాగ్ కూడా. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూశారు కదా. ఈ వ్లాగ్లో హిడెన్ క్యాసిల్ గురించి మాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ అండ్ మా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వ్లాగ్. హిడెన్ క్యాసిల్ అనే నేమ్ అయితే చాలా యాప్ట్గా పెట్టారు, ఎందుకంటే ఇది ఒక క్యాసిల్ థీమ్డ్ రిసార్ట్. మనం ఒక క్యాసిల్లో ఉంటున్న ఫీల్ వస్తుంది అండ్ ఇట్స్ హిడెన్ వెరీ ఫార్ ఫ్రమ్ ది సిటీ. సో నేమ్ అయితే చాలా యాప్ట్గా పెట్టారు అండ్ మంచి నేచర్ లవర్స్కి అండ్ అడ్వెంచర్ లవర్స్కి ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో హిడెన్ క్యాసిల్కి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో మీకు కావాల్సిన ఎవ్రీ డీటెయిల్ ఉంది. ఇందులో ప్యాకేజెస్ అని ఉంది కదా, ప్యాకేజెస్లోకి వెళ్తే మీకు ఓన్లీ డే ప్యాకేజ్ గురించి మాత్రమే డీటెయిల్స్ ఉంటాయి. బట్ డే ప్యాకేజ్ ఒకటే లేదు, ఇందులో 2 ప్యాకేజెస్ ఉన్నాయి, డే ప్యాకేజ్ అండ్ ఓవర్ నైట్ ప్యాకేజ్. డే ప్యాకేజ్ని మ్యాజికల్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ అంటారు, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 9 AM, మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. సో ప్యాకేజ్ డీటెయిల్స్ వచ్చేసి ఫర్ అడల్ట్స్ గ్రేటర్ దాన్ 12 years వాళ్ళకి 1200 per person ఎంట్రీ ఫీ, అండ్ ఫర్ 5 to 12 years వాళ్ళకి 1000 per person, అండ్ లెస్ దాన్ 5 years వాళ్ళకి మాత్రం కాంప్లిమెంటరీ, వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, ఫాలోడ్ బై లంచ్ అండ్ ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ ఇస్తారు, అండ్ యాక్సెస్ టు ఆల్ అడ్వెంచర్ సర్క్యూట్స్ అండ్ ఆక్వా స్పోర్ట్స్. బట్ అడ్వెంచర్ సర్క్యూట్స్ ఏది చేయాలన్నా కంపల్సరీ షూస్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ ఉండాలి. అండ్ ఆక్వా స్పోర్ట్స్లో చేయాలి అంటే కంపల్సరీ నైలాన్ క్లోత్స్ ఉండాలి. ఒకవేళ నైలాన్ క్లోత్స్ తెచ్చుకోకపోతే వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు, బట్ మనం 100 rupees పే చేయాలి, విచ్ క్యాన్ బీ రీఫండెడ్. సో ఇవి ఫ్యూ పిక్చర్స్ ఆఫ్ అడ్వెంచర్ సర్క్యూట్స్ అండ్ ఆక్వా స్పోర్ట్స్. నెక్స్ట్ ఓవర్ నైట్ ప్యాకేజ్లోకి వస్తే, ఓవర్ నైట్ స్టేకి మనకి 5 different types ఆఫ్ స్టేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కింగ్ అండ్ క్వీన్స్ స్యూట్ అంటే రాయల్ స్యూట్, తర్వాత గ్రూప్ లివింగ్, అటిక్ రూమ్స్, హెరిటేజ్ స్యూట్ అండ్ క్యాంపింగ్. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్స్ చెప్తాను. అటిక్ రూమ్ ప్రైస్ వచ్చేసి 6000 per couple, ఇది మోస్ట్లీ కపుల్స్కి బెస్ట్ ఆప్షన్. హెరిటేజ్ సూట్కి 7000 per couple. గ్రూప్ లివింగ్కి వచ్చేసి 2500 per person, అండ్ క్యాంపింగ్ టెంట్స్కి 2500 per person. అండ్ ఎక్స్ట్రా పర్సన్ ఉంటే ఎక్స్ట్రా పే చేయాలి. అడల్ట్స్ అయితే 2500 per person అండ్ కిడ్స్ అయితే 2000 per person. ఈ ఓవర్ నైట్ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ 3 కామన్, వెల్కమ్ డ్రింక్, లంచ్, టీ అండ్ స్నాక్స్. బట్ ఓవర్ నైట్ స్టేలో డిన్నర్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అండ్ యాక్సెస్ టు ఆల్ అడ్వెంచర్ సర్క్యూట్స్, ఆక్వా స్పోర్ట్స్, ట్రెక్కింగ్ అండ్ అదర్ యాడెడ్ వాల్యూ సర్వీసెస్ లైక్ నైట్ మ్యాజిక్ షో ఉంటుంది, కరోకే ఉంటుంది, కపుల్ గేమ్స్ ఉంటాయి, దెన్ టన్నెల్ వాక్ ఉంటుంది, దెన్ బాన్ ఫైర్ విత్ మ్యూజిక్ ఉంటుంది. ట్రెక్కింగ్కి మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్తారు 7:30, ఆల్మోస్ట్ 1 hour ట్రెక్ ఉంటుంది. అక్కడ మనకి రాక్ క్లైంబింగ్ కూడా చేయిస్తారు అండ్ మనతో పాటు 2 వస్తారు ట్రెక్కింగ్కి. నిజంగా చెప్పాలంటే ఓవర్ నైట్ ప్యాకేజ్ ఇస్ ద బెస్ట్ అని నేను అంటాను, బికాస్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి వస్తుంది. సో బుక్ చేసుకోవడానికి అయితే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మేమైతే డైరెక్ట్గా ఒక నెంబర్కి కాల్ చేసి బుక్ చేశాను. ఆ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను. 50% ఆఫ్ పేమెంట్ అయితే అడ్వాన్స్గా కట్టేయాలి త్రూ ఎనీ ఆన్లైన్ పేమెంట్ మోడ్, అండ్ మిగతా 50% అక్కడికి వెళ్ళాక కట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఓన్లీ 25% మాత్రం రీఫండ్ చేస్తారు. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది క్యాసిల్, అండ్ లిక్కర్ కూడా నాట్ అలౌడ్. ఇన్ కేస్ లిక్కర్ తెచ్చుకోవాలి అంటే లిక్కర్ లైసెన్స్ తీసుకోవాలి, దానికి 15,000 per day ఛార్జ్ ఉంటుంది, అండ్ ప్రొఫెషనల్ కెమెరా కూడా నాట్ అలౌడ్. అండ్ ఫోటో షూట్ చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది.
సో ఇప్పటి వరకు క్యాసిల్ గురించి అండ్ బుకింగ్ డీటెయిల్స్, ప్యాకేజెస్ చూసాం. సో ఇప్పుడు ఈ హిడెన్ క్యాసిల్కి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. సో ఈ హిడెన్ క్యాసిల్ హైదరాబాద్ కరీంనగర్ హైవేలో ఉంటుంది అండ్ ప్రజ్ఞాపూర్ గజ్వేల్కి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వరంగల్ నుంచి రావాలి అంటే జనగాం నుంచి డైవర్షన్ తీసుకోవాలి అండ్ హైదరాబాద్ నుంచి రావాలి అంటే డైరెక్ట్ 4 లేన్ రోడ్ ఉంది. సో మేమైతే అలా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఆ హైవేలో ట్రావెల్ చేస్తూ వరంగల్ నుంచి వచ్చాము. మెయిన్ రోడ్ రాగానే ఒక్కొక్క డైవర్షన్ కనిపిస్తుంది. సో ఆ డైవర్షన్ నుంచి వస్తే మనల్ని ఈ ఎర్తన్ రోడ్ నుంచి తీసుకొస్తుంది. సో అలా ట్రావెల్ చేస్తూ 1 కిలోమీటర్ దాకా లోపలికి వెళ్తే మనకి హిడెన్ క్యాసిల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇది హిడెన్ క్యాసిల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారు. సో అక్కడ నుంచి లోపలికి వస్తే మనకి రిసెప్షన్ ఉంటుంది. సో ఇదంతా రిసెప్షన్ ఏరియా. ఇక్కడే మన వెహికల్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ రిసెప్షన్ అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫర్ మేల్ అండ్ ఫీమేల్ సపరేట్లీ. అండ్ ఈ ప్లేస్ అయితే ఎంత వండర్ఫుల్గా ఉందో. నేచర్ లవర్స్కి అయితే ఇక్కడ నుంచే చాలా బాగా నచ్చుతుంది క్యాసిల్. దాని తర్వాత రిసెప్షన్లో రిమైనింగ్ 50% అమౌంట్ పే చేస్తే మన బుకింగ్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది రిసెప్షన్ ఏరియా. ఇది కూడా చాలా యూనిక్గా ఉంది డిజైన్. వన్స్ మన బుకింగ్ కన్ఫర్మ్ అయితే మనకి ఒక బాయ్ని ఇస్తారు. సో రిసెప్షన్ ఏరియా నుంచి ఈ స్టోన్ పాత్వేలోకి మనం ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచే మనకి క్యాసిల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి రిసెప్షన్ నుంచి మనల్ని మెయిన్ క్యాసిల్ లోపలికి తీసుకెళ్తున్నారు. మేము వెళ్ళిన రోజు అయితే చాలా సన్నీగా ఉంది అండ్ మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో మేము మా వెల్కమ్ డ్రింక్ మిస్ అయిపోయాము. ఒక 2 minutes వాక్ తర్వాత మనము సర్క్యులర్ డోమ్ రిసెప్షన్ హాల్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడే మనకి వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అండ్ ఇది ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఒక మనకి అండర్ వాటర్ అక్వేరియం ఉంది. దాంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బిగ్ ఫిషెస్ ఉన్నాయి. ఒక 2 minutes ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము ఇంకా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసాము. సో ఈ సర్క్యులర్ డోమ్ హాల్ నుంచి 4 ways ఉన్నాయి. అందులో నుంచి ట్రావెల్ చేస్తే మనకి ఒక ఆర్చ్ బ్రిడ్జ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక డిఫరెంట్ వరల్డ్కి ఎంటర్ అవుతున్న ఫీల్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ లైక్ అ లండన్ ఆర్చ్ బ్రిడ్జ్ అండ్ గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ అయితే ఈ బ్రిడ్జ్లో ఇంకా అన్డిస్క్రైబబుల్. సో అలా ట్రావెల్ చేస్తూ చేస్తూ మనం మన మెయిన్ క్యాసిల్ని రీచ్ అయిపోయాము. సో ఇది మన మెయిన్ క్యాసిల్. ఇక్కడే మనకి స్టేయింగ్ రూమ్స్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి చిన్న పాండ్ కూడా ఉంది. సో ఇదే మన మెయిన్ క్యాసిల్ అండ్ ఇదే మన బాహుబలి గేట్ ఓపెనింగ్ అయితే మేము మిస్ అయిపోయాము ఎందుకంటే మేము లేట్గా వచ్చాము. సో ఇది మన మెయిన్ క్యాసిల్ సెంటర్ పాయింట్. సో దీన్ని మనము 4 మార్బుల్ స్టాచ్యూ హాల్ అంటాము అండ్ ఇదే సెంటర్ పోర్షన్ అన్నమాట. సో ఈ మెయిన్ క్యాసిల్లో 3 floors ఉంటాయి. సో సెకండ్ ఫ్లోర్లో మనకి హెరిటేజ్ సూట్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో మనకి అటిక్ రూమ్స్ ఉంటాయి. సో క్యాసిల్ ఫీల్ కోసం ఇక్కడైతే లైట్స్ ఏం పెట్టలేదు. సో కొంచెం డార్క్గా ఉంది. సో అలా క్లైంబ్ చేస్తూ మేము 3rd ఫ్లోర్కి వెళ్తున్నాము. క్యాసిల్ ఆర్కిటెక్చర్ అయితే హైలైట్ అని చెప్పుకోవాలి. మనల్ని మెడివల్ పీరియడ్
పైకి తీసుకొని వెళ్ళారు. చూడండి ఎంత బాగుందో. సో ఫైనలీ మేమైతే 3rd ఫ్లోర్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇవే మన యాటిక్ రూమ్స్. సో పైన ఉంటాయి కాబట్టి యాటిక్ అని పెట్టారు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. సో ఈ ఫ్లోర్ మొత్తం ఓన్లీ యాటిక్ రూమ్సే ఉంటాయి. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. ఇదైతే మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది మన అటిక్ రూమ్ టూర్. అండ్ ఈ రూమ్ చాలా కంఫర్టబుల్గా ఉండే. 1 ఫ్యాన్ ఉంది, సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, వార్డ్రోబ్ కా మిర్రర్ ఉంది, అండ్ మనకు ఒక కెటిల్ ఇచ్చారు. అండ్ అటిక్ రూమ్ నుంచి వ్యూ అయితే ఒక లెవెల్లో ఉంది. ఈ గ్రీనరీ ఎంత బాగా నచ్చిందో నాకైతే. అండ్ అక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ కంఫర్టబుల్ బెడ్ ఒకటి ఉంది. ఈ అటిక్ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 2 పర్సన్స్కి ఇది చాలా కంఫర్టబుల్. సో కొంచెం సేపు రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి కింద హెరిటేజ్ స్యూట్ ఎలా ఉంటుందో చూసేసి లంచ్కి వెళ్ళిపోయాము. ఇంకా ఫుడ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అన్లిమిటెడ్ బఫే. అండ్ ఇంత టేస్టీ ఫుడ్ నేనైతే ఎక్కడ తినలేదు. సో కొంచెం గ్లిమ్స్ ఆఫ్ వాట్ ఐ హ్యాడ్ చూపిస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ టేస్టీ. సో లంచ్ చేసేసి మేమైతే డైరెక్ట్గా అడ్వెంచర్ స్పాట్కి వెళ్ళిపోయాము. నేనైతే ఫస్ట్ టైం ట్రీ టాప్ వాక్ అండ్ జిప్ లైన్ ట్రై చేశాను. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా వండర్ఫుల్. నేనైతే చాలా భయపడ్డాను, బట్ ఐ కుడ్ డూ ఇట్ మా హస్బెండ్ సపోర్ట్తో. అండ్ ఇది నాకు చాలా నచ్చింది. ఇది కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది. సో 3:30కి స్టార్ట్ చేస్తే 4:15 దాకా అయింది. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఎక్కడ చేయలేదు. సో నా వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అయితే ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. జిప్ లైన్ అయితే చాలా నచ్చింది. దాని తర్వాత కాసేపు మేము బాస్కెట్బాల్ ఆడుకున్నాము. లేటర్ ఇంకా వేరే అడ్వెంచర్ సర్క్యూట్స్, అబ్స్ట్రక్షన్స్ ట్రై చేసాము. అండ్ ఇవి కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. సో ఇవి మేము చేస్తుంటే ప్యారలీ అక్కడ రెయిన్ డ్యాన్స్ అవుతుంది. సో ఇవి కంప్లీట్ చేసి వెళ్దాం అనుకున్నాము, బట్ మేము ఇవి కంప్లీట్ చేసే లోపే ఆ టైం అయిపోయింది. సో మేము రెయిన్ డ్యాన్స్ అండ్ ఆక్వా స్పోర్ట్స్ ఎంజాయ్ చేయలేకపోయాము, మిస్ అయిపోయాము. బట్ ఇవి మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాము. సో ఫిట్నెస్ ఫ్రీక్స్కి అయితే ఇది బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్.
సో అది అయిపోయాక మేము ఆర్చరీ ట్రై చేసాము. మేమైతే ఎక్కువ టైం అడ్వెంచర్ సర్క్యూట్లోనే ఉండిపోయాము. సో ఆక్వా స్పోర్ట్స్ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. సో ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అండ్ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇది ఏమో అడల్ట్స్కి అండ్ ఇదేమో కిడ్స్కి. అండ్ ఇవి మనకి చేంజింగ్ రూమ్స్ మెన్స్కి అండ్ విమెన్స్కి సపరేట్గా ఉన్నాయి. విమెన్స్లోనే కిడ్స్కి కూడా ఉన్నాయి. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. మెయింటెనెన్స్కి 100/100 వేసేయచ్చు. అండ్ ఈ గ్రీనరీ దగ్గర ఎంత బాగుందో, కూల్గా ఉండే. సో ఇక్కడ కాసేపు కూర్చున్నాము. అండ్ అక్కడ ఒక నెట్ కైండ్ ఉంది కదా, దాంట్లో అయితే చాలా బర్డ్స్ ఉన్నాయి. అవి కూడా కాసేపు చూసాము. అండ్ ఇప్పటికీ 5 అయిపోయింది. సో అక్కడ టీ స్నాక్స్ ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ స్విమ్మింగ్ పూల్లో నైలాన్ క్లోత్స్ కావాలి అంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో అది సెంటర్ స్పాట్. అటుపక్క అంతా ఆక్వా స్పోర్ట్స్, ఇటుపక్క అంతా అడ్వెంచర్ సర్క్యూట్స్ ఉంటాయి. అండ్ అది మన మెయిన్ క్యాసిల్ దూరంగా ఉంది కదా. ఆల్మోస్ట్ 5:30 to 6 వరకు ఇక్కడ స్పెండ్ చేసి మేము మళ్ళీ క్యాసిల్కి వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మేమైతే అటిక్ రూమ్ బుక్ చేసుకున్నాము, కానీ అది మండే కాబట్టి ఎవ్వరూ లేరంటే అటిక్ రూమ్లో. సో సెంట్రలైజ్డ్ ఏసీ కాబట్టి మమ్మల్ని మాత్రం హెరిటేజ్ రూమ్కి ఫ్రీగా షిఫ్ట్ చేసేసారు. సో మేము అటిక్ రూమ్ యాజ్ వెల్ యాజ్ హెరిటేజ్ సూట్ 2 ఎంజాయ్ చేసాము. సో ఇది హెరిటేజ్ సూట్ లుక్. ఒక రెఫ్రిజిరేటర్, డైనింగ్ టేబుల్, 2 బెడ్స్, సిట్టింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ ఉంది. తర్వాత ఈవినింగ్ 7-7:30కి మ్యాజిక్ షో పెట్టారు. అది కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. చాలా మంచి మ్యాజిక్ ట్రిక్స్ చూపించారు. షో అయ్యాక 8కి డిన్నర్ పెట్టారు. తర్వాత మంచి మ్యూజిక్ ప్లే చేశారు, గేమ్స్ ఆడిపించారు. దాని తర్వాత బాన్ ఫైర్ వేశారు అండ్ మ్యూజిక్ ప్లే చేశారు. దాని తర్వాత మమ్మల్ని టనల్ వాక్కి తీసుకెళ్లారు. అక్కడ కిడ్స్ నాట్ అలౌడ్. అంతా అయిపోయాక గేట్స్ క్లోజ్ చేయడం చూపించారు. సో ఈ టెక్నిక్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ హౌ మా ఫస్ట్ డే ఇన్ హిడెన్ క్యాసిల్ ఎండ్ అయిపోయింది. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా డే 2లో అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. సో స్టే ట్యూన్ ఫర్ డే 2 వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share this video to your friends and subscribe for more such videos. Thank you. Watch my channel because subscribe. Watching my channel, subscribe in videos. Thank you. Watching my channel. Click subscribe.